ఈ విశాలమైన వృక్షాన్ని చూడండి. ఇది అత్యంత శక్తిశాలి వృక్షం. ఇదంటే అందరికీ ఇష్టమే. అది పిల్లలైనా పెద్దలైనా వృద్ధ వ్యక్తులైనా సరే ఈ వృక్షం అందరికీ నచ్చుతుంది. నిజం చెప్పాలంటే ఇది కూడా అందరికీ సేవ చేస్తుంది, అందరికీ ఫలాలను ఇస్తుంది, అందరికీ నీడనిస్తుంది. దూరం నుంచి చూస్తే దీనికి ఎలాంటి నిర్వహణ అవసరం లేదనిపిస్తుంది. కానీ ఒక నైపుణ్యం కలిగిన తోటమాలి అలా ఆలోచించడు. తాను సమయానికి అనుగుణంగా దానిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాడు, చూస్తాడు. ఏవైనా కొన్ని కొమ్మలకి ఏదైనా రోగం సోకిందా అని వాటిని కత్తిరించి వేరుగా పెడతాడు. ఏవైనా కొన్ని కొమ్మలు ఒకవేళ అవి చనిపోతే వాటిని వేరుగా పెడతాడు. ఇక ఇలా వాటిని జాగ్రత్తగా చూసుకోవటం వల్ల ఈ వృక్షం ఈ విధంగా ఆరోగ్యంగా ఉంటుంది, శక్తిశాలిగా ఉంటుంది, అందరికీ సేవ చేస్తుంది. మీరు కూడా స్వయంగా ఇలాగే చేయాల్సి ఉంటుంది. మీకోసం మీరు ఒక నైపుణ్యమైన తోటమాలిగా మారాలి, మీ శరీరాన్ని అలాగే మీ మనసుని రక్షించడానికి. ఒకవేళ శరీరం రోగాల బారిన పడితే తప్పకుండా ఔషధం తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మనసు ఏదైనా చెడు వ్యసనాలకు అలవాటు పడితే దాని నుంచి స్వయంగా మీరే విముక్తిపరచాలి. మీ గురించి మీరు ధ్యాస పెడితే గనక మీరు కూడా ఈ వృక్షంలాగే సురక్షితంగా ఉంటారు. ఈ వృక్షంలాగే అందరినీ ప్రేమిస్తారు, అందరికీ సేవ చేస్తారు. రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.